గనుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు అయ్యా. ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వచ్చాం ప్రభా. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. స్థానిక బిడ్డలను అలాగే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని అయ్యా, ప్రతి వారిని కూడా నీ వాక్యము చేత దర్శించండి, నీ వాక్యము చేత బలపరచండి. చుండెత్తైన దారుల కంటే మధురమైనది నీ వాక్యం అయ్యా. నీ వాక్యము బండను పగలకొట్టు సుత్తి వంటిది ప్రభా. అయ్యా, నీ వాక్యము అగ్ని వంటిదని లేఖనం సెలవిస్తుంది. నిజమే తండ్రి, వాక్యం వినుచుండగా మాలో ఉన్న అపవిత్రత తొలగిపోవాలి ప్రభా. వాక్యము వినుచుండగా మా హృదయాలు ఉజ్జీవింపచేయబడాలి ప్రభా, బలపరచబడాలి తండ్రి. మాలో ఉన్న బలహీనతలు, మాలో ఉన్న అవరోధాలు అయా, మీకు విరోధమైన ఆయుధం ఏది కూడా వర్ధలదని వాక్యం సెలవిస్తుంది. మాలో ఉన్న ప్రతి విధమైన అసహనాన్ని తండ్రి, మరి మీకు విరోధమైన ప్రతి కార్యాన్ని కూడా అయా మేము విడిచిపెట్టడానికి సహాయించండి. వ్యర్థమైన వాటిని విసర్జించి అయా, లోక సంబంధమైన వాటిని విసర్జించి పరలోక సంబంధమైన వాటినే అయ్యా మేము వెంబడించే వరకు ఉండడానికి సహాయించండి. నీ వాక్యము చేత కొద్ది నిమిషాలు మాతో మాట్లాడమని యేసే నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చెరవచ్చిన మీ అందరికీ ప్రభు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గత శనివారం రికార్డ్ చేయలేదు, కానీ జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము గారు ఏ విధంగా ప్రార్థించారు. అబ్రహాము దేవుడు తనకి అనుగ్రహించిన లేదా ఆయనకిచ్చిన వాగ్దానం కొరకు ప్రార్థించాడు మొదటిగా. రెండవదిగా అబ్రహాము తనకి అనివార్య కారణాల వల్ల దూరమైన ఇష్మాయిల్ కొరకు ప్రార్థించాడు. అలాగే మూడవదిగా అబ్రహాము సొదొమ గొమొర్రా ప్రాంతం కొరకు, అలాగే తన సహోదరుని కుమారుడైన లోతు కొరకు, అంటే తన బంధువుల కొరకు ప్రార్థించాడు. తర్వాత అబ్రహాము నాలుగవదిగా తనకి ఇబ్బంది కలిగింది అబీమెలెకు ద్వారా, అంటే తనకి సమస్య ఎవరి వల్ల అయితే కలిగిందో వారి కొరకు ప్రార్థన చేశాడు. అంటే మనం కూడా మన శత్రువుల కొరకు ప్రార్థించాలి, మనల్ని ఇబ్బంది పెట్టేవారి కొరకు మనం ప్రార్థించాలి అనే విషయాలను వాటి ద్వారా మనం నేర్చుకున్నాం. అబ్రహాము ప్రార్థనాపరుడు. ఏ విధంగా అబ్రహాము ప్రార్థన చేసి తన వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు, ఏ విధంగా ప్రార్థన చేసి మరి తన కుమారుడు ఎవరు ఇస్సాకు కాకుండా ఇష్మాయిల్లో నుంచి కూడా 12 మంది రాజులు వస్తారని దేవుడు సెలవిచ్చాడు. అదేవిధంగా అరబ్బు దేశాలు ఇప్పటికీ కూడా దీవెనకరంగా మనం చూస్తున్నాం. మరి అబ్రహాము ప్రార్థించాడు. తన సహోదరుని కుమారుడైన లోతు సొదొమ గొమొర్రాని తప్పించబడ్డాడు. అబ్రహాము ప్రార్థించాడు. అబీమెలెకు ఇంటిలో మూయబడిన ప్రతి గర్భం తెరవబడింది. కాబట్టి మనం కూడా ప్రార్థించాలి ఆ రీతిగాని గత శనివారం తెలియచేయడం జరిగింది. ఈ విషయాలను రికార్డ్ చేయలేదు, కానీ క్లుప్తంగా ఈ విషయాలన్నీ కూడా తెలియజేశాను. మరి ఈరోజు కూడా, ఎందుకంటే ఇది ఉపవాస ప్రార్థన సిద్ధపాటు కూడిక, ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ప్రార్థన అంశాలను చెప్పాలని ఒక ఆలోచన కలిగి మరి ప్రార్థన అంశాలను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇవి చాలా పర్యాలు గృహ కొడుకుల్లో మనం ధ్యానించాం. అయినప్పటికీ కూడా మరి ఆహారం రోజు తింటున్నాం, అలాగే ప్రతిరోజు తినే ఆహారాన్ని తింటున్నాం. వినే వాక్యమే కదని మనం తెలిసిన విషయమే కదా అని అనుకోకుండా ఈరోజు ఈ వాక్యం ద్వారా ఏం మాట్లాడతారో దేవుడు అనే విషయాలన్నీ మనం దృష్టి పెడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రతి శనివారం కూడా మరి యొక్క ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్న వారిని బట్టి మరి దేవుని స్తుతిస్తున్నాను. ఇంకా అనేక మంది రావాలి, అనేక మంది కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఒక ఆదివారానికే పరిమితం అవుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆదివారం వచ్చేవారందరూ కూడా శనివారం కూడా రావాలని ఈ విషయాన్ని కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మన వాక్య ధ్యానాంశం చూడండి, లూకా శుభవార్త 18వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని విషయాలు చదువుతాను. అందరూ కూడా ఆలకించండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను. ఈ ఉపమానం బట్టి చూడండి, ప్రభు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దివారాత్రులు తన గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను.
అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, గమనించండి, ఈ పారాగ్రాఫ్ ద్వారా మనం ఏం విషయాన్ని గమనించాలి అంటే, చాలాసార్లు చాలా విషయాల మీద మనం ప్రార్థన చేసి ఆ ప్రార్థనకి సమాధానం రానప్పుడు వాటిని విడిచిపెట్టేసిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మనం ప్రార్థన చేశాం, ఉపయోగం లేదు అని దాన్ని విడిచిపెట్టేసినటువంటి దాఖలాలు కూడా లేకపోలేదు. ఉదాహరణకి స్థలం గురించి మనం కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాం, పరిగెట్టి 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 చిట్ట చివరికి స్థలం కొనడం మానేద్దాం అనుకునే స్థాయికి వచ్చేసింది. ఇప్పుడు మానేసిన తర్వాత అవి మన దగ్గరికి వస్తున్నాయి. ఇప్పుడు మనం కొనాలనే ఆలోచన లేదు. ఒకవేళ అప్పుడే కనుక మనం కొంటే ఇప్పుడున్నటువంటి రేట్లను బట్టి, ఇప్పుడున్నటువంటి రియల్ ఎస్టేట్ని బట్టి చాలా బాధపడేవాళ్ళమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితులను బట్టి రియల్ ఎస్టేట్ పడిపోయింది, స్థలాలు కూడా చాలా చోట్ల రేట్లు లేవు. ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు, మేము ఇస్తాం తీసుకోండి స్థలం, మేము ఇస్తాం తీసుకోండి అని. అయితే నేను అంటాను, ఆ ఆలస్యం అనేది మనకి మేలుకే కదని జరిగింది. కాబట్టి గమనించాలి, ఎప్పుడు పరిస్థితులు తారుమవుతాయో తెలియదు. ఎప్పుడు దేవుడు మనకి ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు, ఏది మంచిదో మనకంటే ఎక్కువ బాగా ఆయనకి తెలుసు. కాబట్టి అది జరగలేదు కదా, ఆలస్యమైంది కదా అని చెప్పేసి మనం విడిచిపెట్టకుండా దానిని తగిన సమయంలో ప్రభు మనకు అనుగ్రహించే విధంగా ప్రార్థన మాత్రం మనం మానకూడదు. తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తముల క్రింద మీరు దేన మనస్కులై ఉండుడి. తగిన సమయంలో ఏమండి దేవుడు మనకు అనుగ్రహిస్తాడని వాక్యం సెలవుస్తుంది. తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఈరోజు తగ్గింపబడిన స్థాయిలో ఉండొచ్చు, ఈ రోజున తక్కువ స్థాయిలో ఉండొచ్చు, ఈ రోజున ఎవరు గుర్తింపబడని స్థాయిలో మనం ఉండొచ్చు. కానీ ప్రార్థన మాత్రం విడిచిపెట్టకూడదు. చాలామంది ఏం చేస్తున్నారంటే విసిగిపోతున్నారంట. ప్రార్థన చేసి 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 ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు మేము ప్రార్థన చేస్తున్నాం, ఈ ప్రార్థనకి మేము సమాధానం పొందుకోలేకపోతున్నాం కదా అని ఆ ప్రార్థన చేయడం మానేస్తున్నారు. అసలు ప్రార్థనే చేయడం మానేస్తున్నారు చాలామంది. కాబట్టి అలాంటి వారి కొరకు దేవుడు ఒక ఉపమానం చెప్పారు. యేసుప్రభుల వారు ఈ ఉపమానం చెప్పారు. ఇప్పుడు నేను చదివాను కదా, ఈ ఉపమానం చెప్పారు. వారు విసుగక ప్రార్థన చేయుచుండవలెనన్నట్టుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక పట్టణం ఉంది, ఆ పట్టణంలో ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడు. ఆ యొక్క ప్రాంతంలో ఒక విధవరాలు ఉంది, అంటే భర్త లేడు. విధవరాలు అంటే భర్త లేడనే కదండి, విధవరాలు ఉంది. ఇంకా ఆమెను ఆదరించేవారు కానీ, ప్రేమించేవాళ్ళు కానీ, వాళ్ళకి ఆమెకు సపోర్ట్ చేసేవారు కానీ ఎవరు లేకపో ఉండొచ్చు. ఆమె తరచుగా ఏం చేస్తుందంటే ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్తుంది. ఆ మాటలోనే ఉంది అతను ఎవరని, అన్యాయస్తుడని. మరి అన్యాయస్తుడైనటువంటి అతని దగ్గరికి దేనికోసం వెళ్తుంది? న్యాయం కోసం వెళ్తుంది. అసలు సహజమేనంటారా? మరలా ఇంకా చెప్పాలంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడండి అంటే, ఆ వ్యక్తి దేవునికి భయపడ్డంట, మనుషుల్ని లక్ష్య పెట్టాడంట. ఇప్పుడు మనం ఎవరినన్నా సహాయం అడగడానికి వెళ్తున్నాం అనుకోండి, ఆ వ్యక్తి నలుగురికి సహాయం చేసేవాడని తెలిస్తే మనం వెళ్తాం. ఏమండి, ఆ వ్యక్తి మంచోడని తెలిస్తే మనం వెళ్తాం. అంతేగాని ఆ వ్యక్తి చెడ్డోడు, అసలు గేట్ కూడా టచ్ చేయనివ్వడం, చాలా మూర్ఖుడు, చాలా గర్వంధుడు, ఏమంటే చాలా అసహించుకుంటాడు, చాలా నీచంగా చూస్తాడంటే అతని పేరు ఎత్తడానికైనా మనం ఇష్టపడతామా? అతని గడప తక్కడానికైనా మనం ఇష్టపడతాము? మరి ఎందుకో ఈమె మాటి మాటికి అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్తుందంటే. కానీ గమనించాలి, ఆమె హృదయంలో ఒక బాధ, ఆమె హృదయంలో ఒక వేదన, అదేంటనేది ఈ స్థలంలో రాయబడలేదు. ఇప్పుడు ఆమె స్థానంలో మనల్ని పెట్టుకుంటే, ఒకవేళ ఆమె ఏదో ఒక విషయం మీద, ఏదో ఒక సందర్భం మీద దేవుడు నాకు న్యాయం చేయట్లేదేంటి ఈ విషయంలోని కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా, మరి అక్కడ ఎంతకాలం ఆమె తిరిగిందనేది ఇక్కడ రాయబడలేదు. కానీ ఒకవేళ అనేక సార్లు మనం కూడా ఇదే విధంగా గోజాడుతూ ఉంటాం ఒక్కోసారి దేవుని దగ్గర. ప్రభువా, ఇదిగో నా ఇంటి విషయంలో, ఇదిగో నా ఉద్యోగ విషయంలో, నా వ్యాపార విషయంలో, లేదా వివాహ విషయంలో, లేదా అప్పుల విషయంలో, లేదా రోగాల విషయంలో, ఏదో ఒక దాని విషయంలో మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ విసిగి వేసారిపోయి ఇక లాభం లేదు, ఇక సమాధానం దొరకదు అని, ఏమండి, ఇక ఆ ప్రాబ్లం, ఆ సమస్యకే, ఆ సమస్య సుడుగులో ఇరుక్కుపోయి లేకపోతే మునిగిపోవడానికి ఇష్టపడుతున్నాం. కానీ దేవునికి ప్రార్థన చేయడం మనకి ఇష్టపడట్లా. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కదా ప్రార్థన చేసి. దేవుడు ఎందుకో పక్షపాతం చూపిస్తున్నాడు నా పట్ల, దేవుడికి కనుకొను లేదు నా పట్ల. ఎన్నో విషయాలు దేవుడు నాకు న్యాయం చేశాడు, కానీ ఈ ఒక్క విషయంలో దేవుడు నాకు న్యాయం చేయట్లేదు. ఈ ఒక్క విషయంలో నేను ఎందుకో దేవునికి మరి నేను నీచంగా కనిపిస్తున్నానా, లేకపోతే దేవునికి నేను ఇష్టంగా కనిపించట్లేదేమో, దేవునికి నా మీద జాలి కలగట్లేదేమో, ఎందుకో దేవుడు నన్నే గురిగా పెట్టుకుని నన్నే శ్రమల పాలు చేయడానికి దేవుడు ఎందుకో మరి అంత
నన్నే పెట్టుకున్నాడు అని చెప్పి ఇలాంటి విషయాలు అనుకుంటూ, ఇలాంటి విషయాలు హృదయంలో తలపోసుకుంటూ, ఒకళ్ళు ఎవరి దగ్గర చెప్పుకోకుండా, ఎవరి దగ్గర చెప్పుకోలేనటువంటి స్థితిలో, పరిస్థితుల్లో ఏదో ఒక విషయం మీద మనం వెనకపడిపోతున్నామేమో. అందుకని ఈ రోజున ఈ యొక్క ఉపమానం ఆనాడు వారికి, ఈనాడు మనకి. ఈ మాటలు వింటున్న మనందరితో కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఏ విషయంలో మీరు విసిగిపోయారు, ఏ విషయంలో మీరు చితికిపోయారు, ఏ విషయంలో మీరు నలిగిపోయారు, ఏ విషయంలో మీరు అడిగి అడిగి అలసిపోయి ప్రార్థన చేయటం మానేశారు. చదువు విషయంలోనా, ఉద్యోగం విషయంలోనా, వ్యాపారం విషయంలోనా, ఇల్లు విషయంలోనా, దేని విషయంలో అయితే నాకు తెలియదు. కానీ ఈ మాటలు వింటున్నటువంటి ఎవరి స్థానిక బిడ్డలతో కావచ్చు, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో కావచ్చు, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నాతోనే దేవుడి మాట మాట్లాడుతున్నాడు. మీరు విసుగక ప్రార్థన చేయాలి అనేది దేవుని ఆలోచన. దేవుడు మన నుంచి ఆశించేది అది, విసుగక ప్రార్థన చేయాలి. ఏం జరిగిందండి ఈ సందర్భంలో? ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి అనుకుంటున్నాడు కదా, నేను దేవునికి భయపడను, మనుషులను లక్ష్య పెట్టను, ఈమె మాటి మాటికి నా దగ్గరకు వస్తుంది కదా, ఏంటో చూద్దాం, అసలు ఏమో పరిస్థితి ఏంటో చూద్దాం, ఏమో న్యాయం చేద్దాం, ఏమో మాటి మాటికి నా దగ్గరికి రాకుండా ఉన్నట్లు ఏమో న్యాయం చేద్దాం అని చెప్పేసి ఆ వ్యక్తి అనుకున్నాడు కదా. అక్కడ రాయబడింది చివరిలో చూడండి, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. ఏం వినాలి మనం? అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినాలి. అంటే ఆ వినుట వలన విశ్వాసం కలుగుతుందని వాక్యం చెప్తుంది కదండి. ఏం వినాలి మనం? అతను చెప్పిన మాటను పదే పదే మనం ధ్యానించాలి. నిజమే కదా, దేవునికి భయపడే వ్యక్తి కాదు, మనుషులను లక్ష్య పెట్టే వ్యక్తి కాదు. ఆ వ్యక్తే ఈ మాట అంటున్నాడు, ఈమెకి నేను న్యాయం చేయాలి అని. ఈ మాట వినండి అని మరలా రిపీట్ చేయబడుతుంది. అంటే ఈ మాటలో ఏదో సత్యం ఉందన్నమాట. ఏం నేర్చుకోవాలి ఇక్కడ మనం? అన్యాయస్తుడైన న్యాయాధిపతే ఆ విధవరాలకి న్యాయం తీర్చాలి అనుకున్నాడు కదా. మరి మనం ఎవరి దగ్గరకు వస్తున్నాం? ప్రతి శనివారం కావచ్చు, ప్రతి ఆదివారం కావచ్చు, ప్రతిరోజు మనం లేచిన వెంటనే మోకరించి ఎవరి సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నాం? న్యాయాధిపతి దగ్గర మొరపెడుతున్నామా? అన్యాయస్తుడి దగ్గర మొరపెడుతున్నామా? దేవుని గురించి పరిశుద్ధ గ్రంథం చెప్తున్న సత్యము, లేఖనం ఏంటంటే, దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు న్యాయవంతుడు, ఆయన దగ్గర పక్షపాతం లేదు. ఉందండి, నేను చెప్తున్న వచనాలన్నీ కూడా ఏదో ఒక రెఫరెన్స్లో ఉంటుంది అన్నమాట. పాత నిబంధనలో కావచ్చు, క్రొత్త నిబంధనలో కావచ్చు. దేవుడు నమ్మదగిన దేవుడు కదా, అక్కడే రాయబడి ఉంది కదా. ఏమని చూడండి, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివరాత్రులు తను గురించి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఒకవేళ ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి కొంచెం ఆలస్యం చేశాడు అంటే అర్థమవుతుంది కదా ఇక్కడ మనకి. ఆయన ఆలస్యం చేశాడేమో, కానీ మనకున్నటువంటి న్యాయాధిపతి అనే దేవుడు మనకి న్యాయం తీర్చడంలో ఆలస్యం చేయడు. ఒకవేళ ఆలస్యం చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే, అది దానివల్ల మనకి మేలు కాదండి. ఏదైతే మనం అడుగుతున్నామో దానివల్ల అది మనకి మేలు కాదు, అది దానివల్ల మనకి కీడు అనుకోండి. దేవుడు ఇవ్వడు కదా మనకి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఊహ తెలియనటువంటి పిల్ల, ఒక పాకుతున్నటువంటి పిల్ల, లేకపోతే బాలిలోకి వచ్చిన పిల్లోడో పొయ్యిలో బగబగ మండుతున్న నిప్పు కనుకని చూసి నాకు అది కావాలని అడిగాడు, లేకపోతే దాని దగ్గరికి వెళ్తున్నాడు. మనం ఇస్తామా? ఇవ్వడానికి ఇష్టపడతామా? అది ఎర్రగా ఉంది, అట్రాక్షన్గా ఉంది, దాన్ని పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, అది కావాలని మనం ఇస్తామా? ఎంత ఏడ్చినా, ఎంత గొడవ పెట్టిన ఇస్తామా? ఇవ్వం కదా. అలాంటప్పుడు మరి దేవుడు మనకు నచ్చనిది, మనకి కీడైనది, మనకి కీడు కలిగించేది అయితే దేవుడు మనకి ఎందుకు ఇస్తాడు చెప్పండి? మనకి మేలుకరమైనది అయితేనే దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఇంకా ఈ పారాగ్రాఫ్లో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. చూడండి మరొక మాట, లూకా శుభవార్త 11వ అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని విషయాలు చదువుతాను, దయచేసి శ్రద్ధగా ఆలకించండి. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్లు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలే ఉండి, నన్ను తొందర పెట్టొద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకుని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదుకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి
తీయబడినని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయుండియో మీ పిల్లలకు మంచి ఈవులనియ్యనిరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునని. దేవునికి మహిమ కలుగునుగా. అక్కడేమో అన్యాయస్తుడు, ఇక్కడేమో చెడ్డవాడైన తండ్రి. అక్కడ ఎవరు కనిపిస్తున్నారు? అన్యాయస్తుడైన న్యాయాధిపతి మాటి మాటికి రావటం వల్ల ఆమె పట్ల అతను ఏదో ఒక విధంగా న్యాయం చేయాలని అనుకున్నాడు. రెండు, ఇక్కడ స్నేహితుడు కనిపిస్తున్నాడు, తండ్రి కనిపిస్తున్నాడు. ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో రెండు సందర్భాలు ఉన్నాయి. ఒకటి స్నేహితుడి దగ్గరికి మరొక స్నేహితుడు వెళ్ళాడు. ఆ స్నేహితుడు పిల్ల పాపలు పడుకుని ఉన్నాడు. ఈ స్నేహితుడి దగ్గరికి మరొక స్నేహితుడు వచ్చాడు. వచ్చిన టైంకి ఆహారం పెట్టడానికి ఆహారం లేదు. అతనికి ఎలా అయినా ఆహారం పెట్టాలి అని తన మరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా స్నేహితుడా, నా దగ్గరికి మరొక స్నేహితుడు వచ్చాడు, తనకి ఆహారం పెట్టాలి, నా దగ్గర రొట్టెలు ఇవ్వా అని అడిగితే, అసలు శీతాకాలం, పిల్లలు పడుకున్నారు, దయచేసి డిస్టర్బ్ చేయకు, ఇంకా ఎలా పల లేదా అని చెప్పేసి కసురుకున్నాడు అనుకోండి. మనం ఏం చేస్తాం? వెంటనే సిగ్గుపడి వచ్చేస్తాం మనమైతే. కానీ అక్కడ స్నేహితుడు ఏం చేస్తున్నాడంటే, నా స్నేహితుడే కదా మాట ఉంది, నా స్నేహితుడే కదా నన్ను అసహించుకుంది, నా స్నేహితుడే కదా నన్ను కాదంది, నా స్నేహితుడు మరొక స్నేహితుడికి నేను ఆహారం పెట్టాలి, ఆకలితో ఉన్నాడు, నా ఇంటికి వచ్చాడు, నేను ఏ విధంగానైనా ఆహారం సాధించాలని చెప్పి ఇంకా సిగ్గుమాలిన ముఖంతో మాటి అడుగుతుంటే అతని స్నేహితుడు చిరాగుతోనో ఏమన్నా ఇష్టంతోనో అయిష్టంతోనో లేచి అతనికి కావలసినవన్నీ ఇవ్వడా అని లేఖనం చాలిస్తుంది. ఇస్తాడా ఇవ్వడా? ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు రాత్రి 12 గంటలకు ఎవరైనా మీ ఇంటి తలుపు కొట్టి ఆకలి వేస్తుందంటే అన్నం పెడతారా పెట్టరా? డబ్బులు అడిగితే కోపం వస్తుంది కానీ ఇంకోటి అడిగితే కోపం వస్తుంది. కానీ ఆహారం అడిగితే ఖచ్చితంగా మనం ఇస్తాం కదండి. ఆహారం ప్రాణం కోసం అది అవసరమైంది ఖచ్చితంగా. చూడండి, చాలామంది అడుగుతారు, లగ్జరీ అడుగుతారు. ఏమంటే దేవునికి వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు మహదశుని చొప్పున మీ ప్రతి అవసరత తీర్చబడునని వాక్యం చెప్తుంది. ఆహారం అత్యవసరం అండి. ఆహారం తినకపోతే ప్రాణం పోయే పరిస్థితులు కొంతమందికి, నీళ్లు లేకపోతే ప్రాణం పోయే పరిస్థితులు. కాబట్టి గమనించాలి, మనం ఏది అడిగినా ఆయన చిత్తానుసారంగా అడగాలని మరొక లేఖనం సెలవిస్తుంది. నేను ఇక్కడ మీకు ఒక సంఘటన జ్ఞాపకం చేయాలి. రోజున వాళ్ళ అవసరం తీరడం కోసం ఏమంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. కాబట్టి గమనించాలి, అలాంటి వాళ్ళకి మన ఇవ్వబుద్ధి అవుద్దండి, ఉన్నా సరే ఇస్తామా? అదే అనమాట. కాబట్టి గమనించాలి. నేను ఇప్పుడు విసుగక ప్రార్థన చేయడం అనే అంశం గురించి చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగా.
కాబట్టి మనల్ని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, అడుగు ప్రతివానికి సహాయం చేయాలి, కానీ తగిన అర్హత ఉందో లేదో కూడా మనం అక్కడ ఆలోచించాలి ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మోనిక అనేటటువంటి తల్లి ఏమండి ఎన్ని సంవత్సరాలు, 33 సంవత్సరాలు ప్రార్థన చేసిందంటండి తన బిడ్డ కోసం. తన పేరు అగస్టిన్. చిన్ననాటి నుంచి కూడా దేశదిమ్మరిగా, తిరుగుబోతుగా, లేకపోతే ఇట్లా భయంకరమైన వ్యభిచారిగా తిరిగినటువంటి వ్యక్తి తన తల్లికి ఒకటే కన్నీరు, అయ్యా ఇలాంటి కొడుకునికి జన్మనిచ్చాను, అయ్యా నా బిడ్డను క్షమించు, నా బిడ్డను క్షమించు, నా బిడ్డను పరిశుద్ధపరచు అని 1 కాదు 2 కాదు 3 కాదు, ఎన్ని సంవత్సరాలండి? 33 సంవత్సరాలు ఏకదాటిగా. మనమైతే 3 సంవత్సరాలు ప్రార్థన చేసి మొదలు పెట్టేస్తాం. ఇక ప్రార్థన వినపం, ప్రార్థన రిసిప్ట్ ఇంకా ఓపెన్ కూడా చేయమే, ఆ రిక్వెస్ట్ బయట పక్కకి పెట్టేస్తాం అంతే. నాకు ఆగ్రాలో ఉన్నప్పుడు ఇంత వయసులో, ఇప్పుడు కిరణ్ ఎంత ఉన్నాడో అంత వయసులో నేను ఒకసారి ఆగ్రా వెళ్ళాను. అప్పుడు బాలసుందరం గారి దగ్గర కొంతమంది ట్రైనింగ్కి వచ్చిన కుర్రోళ్ళు ఉండేవాళ్ళు. గాబ్రియల్ అన్న, కోటేశ్వరం అన్న, స్టీఫెన్ అన్న, వీళ్ళందరూ కూడా బైబిల్ ట్రైనింగ్ అవ్వడానికి వచ్చిన వాళ్ళు అనమాట. చెప్తే వాళ్ళ దగ్గర నేను కూడా కూర్చునేవాడిని. వాళ్ళు పేపర్ ముక్కలు తీసి కట్టలు కట్టేవాళ్ళు, 4 కట్టలు ఉండేవి. ప్రతిరోజు ఆ డబ్బా ఓపెన్ చేసేవాళ్ళు, ఆ పేపర్స్లో ఉన్నటువంటి మాటలు చదివి ప్రార్థన చేసేవాళ్ళు. అవి ఏవైతే నెరవేరినాయో దాన్ని టిక్కు కొట్టి దాన్ని పక్కన పెట్టేసేవాళ్ళు. ఏవైతే నెరవేరలేదో ప్రతిరోజు అది నెరవేరకపోయినా ఇంతేనంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆ యవనస్తులందరికీ ఆత్మీయ తండ్రి గారు బాలసుందరం గారు ఇచ్చిన ప్రార్థన వినపాలు అవన్నీ కూడా ఆయనకి ఫోన్ చేసి చెప్పిన వాళ్ళందరూ కూడా రెఫరెన్స్లు రాయటం, వీళ్ళకి తెలిసిన చుట్టాలు, బంధువులు అందరూ కూడా. అప్పుడు నేను కూడా చేసేవాడిని. ప్రతిరోజు ఆ డబ్బా ఓపెన్ చేసి ఆ ప్రార్థన రిక్వెస్ట్లు అన్నీ కూడా ప్రార్థన చేసేవాడిని. అదొక ప్రార్థన అలవాటు, మంచి అలవాటు అండి అది. ఈరోజు నేను అంటాను, దైవజనులు బాలసుందరం గారు మంచి పొజిషన్లో ఉన్నారంటే చక్కని ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తి, అనేకులకి ప్రార్థన నేర్పించిన వ్యక్తి. కాబట్టి మనం కూడా విసుగక ప్రార్థన చేయాలి అనే విషయం మీద నేను ఈ విషయాలు తెలియజేస్తున్నాను. మరొక దైవజనుడు ఉన్నాడండి, జార్జ్ ముల్లర్ అనే ఒక దైవజనుడు, మనందరికీ తెలుసు. చాలా పెద్ద పెద్ద సేవకులు కూడా ఆయన గురించి కొన్ని విషయాలు చెప్తారు. ప్రార్థనా పరుడు అండి ఆ వ్యక్తి కూడా. కొన్ని గంటలు, రోజుకొచ్చి కొన్ని గంటలు ప్రార్థన చేసేటటువంటి వ్యక్తి అనమాట. మరి అతని జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే, అతనికి ముఖ్య స్నేహితులు 2 ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు, 3 కాదు, 2 ఉన్నారు. దైవజనుడు ప్రార్థన చేయగా ఒక వ్యక్తి మారుమనసు పొందాడు, ఒక వ్యక్తి బాప్తీసం తీసుకున్నాడు, ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. అయితే కొన్ని సంవత్సరాలు గడిచేసరికి దైవజనుడు జార్జ్ ముల్లర్ చనిపోయాడు. చాలా వందల కొలది జనం వచ్చారు అక్కడికి. మారుమనసు పొందిన స్నేహితుడు వచ్చాడు, మారుమనసు పొందని స్నేహితుడు కూడా ఆ స్థలానికి వచ్చాడు. వస్తే అక్కడ ఎందుకనో ఆ దైవజనుడు రాసిన డైరీ తీసి చదువుతున్నారంట. తన స్నేహితుడు, మార్పు చెందని స్నేహితుడు వచ్చేసరికి, నేను నా జీవితకాలం అంతా కూడా నా స్నేహితుల కోసం ప్రార్థన చేశాను, ఒకడు రక్షించబడ్డాడు, మరొకడు రక్షించబడలేదు, అతని పేరేది, నా చివరి ఆశ అతను కూడా రక్షణ పొందాలి, అతను కూడా మారుమనసు పొందాలి అని చెప్తుంటే, ఆ మాటలు చదువుతూ ఉండగానే ఆ స్నేహితుడు ఎవరైతే ఉన్నారో బడబడ కళ్ళంట నీళ్లు గార్చాడంట. ఆ జార్జ్ ముల్లర్ గారి భూస్థాపన జరగలేదు. భూస్థాపనకు ముందుగా జరుగుతుంది ఒక ప్రార్థన కార్యక్రమం. ఆ ప్రార్థన కార్యక్రమంలో ఈ డైరీ చదివారు. వెంటనే ఆ వ్యక్తి, ఇదిగో ఆ స్నేహితుడు నేనే, నా స్నేహితుడు జార్జ్ ముల్లర్ దైవజనుడు నా కోసం ప్రార్థన చేశాడు, కాబట్టి అతని భూస్థాపన జరగకముందే అతని ఆశ నెరవేర్చబడాలని నా ఆలోచన, నేను యేసు ప్రభువుని అంగీకరిస్తున్నానని అప్పటికప్పుడు పక్కనే నీటిలో ఆయన బాప్తిసం తీసుకుని ఆ తర్వాత జార్జ్ ముల్లర్ గారి భూస్థాపన జరిగిందంటే. అంటే నేను అంటాను, నేను కాదు, ఓ దైవజనుడు చెప్పిన మాట ఇది విన్నాను, మనిషికి చావు ఉంటుందేమో కానీ ప్రార్థనకి మాత్రం చావు ఉండదంటే. కాబట్టి మనం ప్రార్థించుటలో అలసిపోకూడదు, ప్రార్థించుటలో విసుగు చెందకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఉంటుందంటే, మనం అడిగి దేవుడు మనకి సమాధానం ఇవ్వట్లేదని మానేస్తే ఎలా ఉంటుందంటే, ఒక ఆయన ఇలా ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక వ్యక్తి భిక్షం అడిగాడంటే ఇంటి ముందుకు వచ్చి, ఆ లోపల తల్లి ఏదో పనిలో ఉండి కొంచెం ఆలస్యమైందంట. భిక్షం తెచ్చే లోపు ఆ భిక్షం అడిగిన వ్యక్తి మరో ఇంటికి వెళ్ళిపోయాడంట. అంటే తెచ్చే వరకు ఆగలేకపోయాడు అనమాట. ఏమైంది? అక్కడ పొందదగినటువంటి ఆ యొక్క కార్యాన్ని పోగొట్టుకోకుండా వెళ్ళిపోయాడు, మరొక చోటుకి వెళ్ళిపోయాడు. అలాగే మరొక ఉదాహరణ కూడా చెప్పవచ్చు. ఒక ముసలమ్మ ఒక తోటలోనికి వెళ్ళి, ఒక తోట యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు పళ్ళు దయ చేస్తావా అంటే, ముసలిదాన్ని కదా నాకు కొంచెం పళ్ళు ఇవ్వయ్యా అని అడిగితే, సరే మా అమ్మగారు మీ దగ్గర నా తట్ట ఇవ్వండి, నేను వెళ్ళి పళ్ళు తీసుకొస్తానని చెప్పేసి వెళ్ళాడు. తోటలోనికి వెళ్ళాడు. 10 నిమిషాలు అయింది, అరగంట అయింది, 45 నిమిషాలు అయింది, గంట అయింది. ఇక ఈ మా అమ్మగారికి డౌట్ వచ్చింది, ఇతడు తోట యజమాని కాదు, నా తట్టకి ఎసరెట్టాడు, నా బుట్టని ఎత్తుకుపోయాడు అని చెప్పేసి తిట్టుకుంటా, శాపాలు పెట్టుకుంటా తిరిగి వెళ్ళిపోతుందంట.
తిరిగి వెళ్ళిపోతుంటే ఇంతలో ఆ తోట యజమాని ఏం చేశాడంటే, ఎందుకు ఆలస్యమైందంటే అక్కడ పడిపోయినటువంటి చిల కొట్టేసినవో లేకపోతే కుళ్ళిపోయి పడిపోయి ఉంటాయి చూడండి, సగం పోయి అవన్నీ వేస్తే క్షణంలో ఇచ్చేవచ్చు. కానీ తన తోటలో ఉన్న శ్రేష్టమైన ఫలాలు ఇవ్వాలని చెట్టెక్కి మరి కోసి మరి ఆ గంపలో వేయటం వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు ఆ గంపలో ఉన్న శ్రేష్టమైన పళ్ళు తీసుకొచ్చి ఇవ్వడానికి వస్తే ఆ మామూలు వెళ్ళిపోయాను. తర్వాత చూస్తే అంత దూరంలో ఉంటే కేకలు వేసుకుంటే వెళ్ళి, మామ కొంచెం ఆలస్యమైంది మన్నించు, ఇది నా తోటలో ఉన్న శ్రేష్టమైన ఫలాలన్నీ కోసి ఇవ్వడానికి కొంచెం ఆలస్యమైంది అని అన్నాడండి. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? దేవుడు కూడా మనకి ఆలస్యం చేస్తాడంటే ఏమి ఇవ్వడానికి? ఇంకా శ్రేష్టం, మనం అడిగిన దానికంటే, అడుగు వాటికంటేనో ఊహించు వాటికంటేనో అత్యధికముగా చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడని వాక్యం సెలవిస్తుంది కదండి. కాబట్టి మనం అడిగాం, అలసిపోయాం, అడిగాం, విసుగు చెందాం, దేవుడు ఇవ్వట్లేదని చిరాకు తెచ్చుకున్నాం, దేవుని మీద కోపం తెచ్చుకున్నాం. 2024 సంవత్సరాలు అడిగి 2025లో అడగటం మానేసాం. అది ఏంటో నాకు తెలియదు. ఒకవేళ వినేవాళ్ళు కావచ్చు, యూట్యూబ్లో ఫోన్లో వినేవాళ్ళు కావచ్చు, ఎవరున్నారో నాకు తెలియదు. కానీ ఏమంటే దేవుడు ఈ రోజున ఈ వాక్యం చెప్పడానికి దేవుడు నా హృదయాన్ని ప్రేరేపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సమయం అవుతుంది కాబట్టి మరి 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ప్రార్థన చేటులో విసుగుపోకూడదు. ఇంకా ఏ విషయంలో విసిగిపోకూడదో చూడండి. గలతీ పత్రిక 6:9. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చదవండి. మనము మేలు చెట్టు యందు విసుగక ఇందుము, అలయక మేలు చేసితిమే అని తగిన కాలమందు పంట కోతుము. తగిన కాలంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడని ఇంతకుముందు చెప్పాను. తగిన కాలంలో కూడా మనం పంట కోస్తామంటండి. మనం పంట కోయాలి అంటే ఖచ్చితంగా మనం ఏం విత్తాలి? విత్తనం విత్తాలి. విత్తనం విత్తకుండా పంట ఎలా వస్తుంది చెప్పండి? ఆ విత్తనం అంటే ఏంటండి? ఇక్కడ మేలు అనే విత్తనం. మనం మేలు అనే విత్తనాన్ని విత్తితే మేలు అనే పంటని ఖచ్చితంగా కోస్తాం. మనం ఇతరులకి మేలు చేయకుండా ఇతరుల ద్వారా మనం ఏదో పొందుకోవాలనుకోవటం దురాశ కాదండి? అత్యాశ కాదా అది? ఏమంటే మనం ఇతరులు మనకి ఏం చేయాలని ఆశపడతామో మనం అదే చేయాలని ఇతరులు కూడా ఆశపడతారు కదా. అదే కదా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో రాయబడి ఉంది. కాబట్టి దేవునికి వాక్యం చెప్తుంది 2వ తెస్సలోనిక 3:13లో కూడా మేలు చేటు యందు విసగవద్దు అని వాక్యం చెప్తుంది. ఆ వచనంలో కూడా ఇదే మాట ఉంటుంది, మేలు చేటులో మనం విసిగిపోవద్దు అని వాక్యం చెప్తుంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:24. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడు మనకేం మేలు పొందుకుంటామా, మనకేం జరిగిద్దా అని ఆలోచిస్తామే కానీ ఎదుటివాని మేలు కొరకు మనం ఎవరో కూడా ఆలోచించాం. నా స్వార్థం, నా కడుపు నిండాలి, నా కోరిక తీరాలి, నా ఆశ తీరాలి అనుకుంటామే తప్ప ఎదుటివాడు బాగుండాలి, ఎదుటివాడు ఆకలి తీరాలి, ఎదుటివాడు ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఎవరు కోరుకుంటారు చెప్పండి? దేవుని వాక్యం చెప్తుంది. క్రైస్తవులుగా మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలంటే ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. మేలు చేయటందు విసిగిపోకూడదంటండి మనం. తర్వాత చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:11. పేతురు గారు రాసిన మొదటి పత్రిక ముగిస్తున్నాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:11. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదికి దాన్ని వెంటాడవలెను. ప్రభు కన్నులు అదిగో నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును. వారి అంటే ఏంటి చెప్పండి? ఏమండి? ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళు. చూడండి, వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా. అంటే మనం కీడు చేసి ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవునికి విరోధంగా ఉంటుందంట. మొదట మనం ప్రార్థన దేవుడు వినాలంటే ఇదిగోండి, పాపుల మనవి ఆయన ఆలకించడం లేఖనం సెలవిస్తుంది. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను విన్నాం, యెషయా గ్రంథంలో రాయబడి ఉందండి. ఎందుకంటే వాళ్ళ చేతులు రక్తంతో తడిసినాయి అంట. కాబట్టి ముందు మనం మేలు చేయటం నేర్చుకోవాలండి. మేలు చేయటం నేర్చుకోవాలి. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు. మనం దేవుని సంబంధులుగా ఉండి మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే తక్షణమే త్వరగా ఆయన న్యాయం తీరుస్తాడు. కానీ ఇతరులకి మనం కీడు చేస్తూ దేవుడు మనకి మేలు చేయాలనుకోవటం మూర్ఖత్వం కాదండి? కీడు విత్తువానికి కీడే మూడునని వాక్యం సెలవిస్తుంది. కీడు చేయవాని ఇంట నుండి కీడు తొలగిపోదని లేఖనం సెలవిస్తుంది. కీడు చేయవానికి కీడే మూడును అని వాక్యం చెప్తుంది. కీడు గురించి చెప్పాలంటే ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి.
కాబట్టి కీడు గురించి కాదు, కానీ నా సందర్భం మనం మేలు చేయటం ఎందుకు విసిగిపోకూడదని వాక్యం చెప్తుంది. చాలామంది నోట ఈ మాట వచ్చే ఉంటుంది, నా నోట వచ్చింది, మీ నోట కూడా ఒకవేళ వచ్చే ఉంటుంది. ఏంటో మేలుకు పోతే కీడు ఎదిరింది, ఇంకెప్పుడు ఎవరికి మేలు చేయకూడదు అనుకున్నావా? ఎన్నోసార్లు అనుకుని ఉంటాం. అందుకే నీ వాక్యం చెప్తుంది, ఒకవేళ మేలు చేసి నువ్వు కీడు పొందుకున్నావేమో, ఇతరులకు నువ్వు మేలు చేసి నువ్వు తిప్పలు తెచ్చిపెట్టుకున్నావేమో, దేవుని వాక్యం చెప్తుంది విసిగిపోవద్దు. మేలు తగిన కాలమందు నువ్వు పంట కోస్తావు. ఖచ్చితంగా నువ్వు నిస్వార్థంగా నువ్వు ఇతరులకి మేలు చేస్తే ఖచ్చితంగా మంచి పంటను కోస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మూడో మాట, 1 ప్రార్థించుటలో విసగకూడదు, 2 మేలు చేటులో విసగకూడదు, 3 హెబ్రీ పత్రిక 12:5 చదువుకుని ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 12:5 మరియు నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించుకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. మా కిరణ్కి చాలా ఇసుగుదలు వచ్చేద్ది. వాళ్ళ అమ్మ ఏదైనా కోప్పడినా, వాళ్ళ నాన్న ఏదైనా కోప్పడినా వస్తుందా? రా, విసుక్కుంటావా? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, తల్లిదండ్రులు కోప్పడతారు. ఎందుకు కోప్పడతారు? నీ మేలు కోసం కోప్పడతారు, నువ్వు బాగుపడాలని కోప్పడతారు. అవునా కదా? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన పరలోకమందున్నటువంటి తండ్రిని దేవుడు కూడా వాక్య రూపిగా దైవజనుడి ద్వారా, పెద్దవాళ్ళ ద్వారా ఏదో ఒక విధంగా దేవుడు మనతో మాట్లాడి మనల్ని గద్దిస్తున్నప్పుడు మనం ఏం చేయకూడదంటే విసిగిపోకూడదంట. ఏంటంటే ఈ పాస్టర్కి ఏం పని పాట లేదు, ఎప్పుడు చూడు అట్లాగా అంటాడు, ఇలా ఏళ్ళు చూపిస్తాడు, ఇలా అలా చెప్తాడు, ఇలా చెప్తాడు, నొచ్చుకునే ప్రసంగాలు చేస్తాడు, ఎప్పుడు కూడా దీవెని గురించి చెప్పడు, ఆశీర్వాదం గురించి చెప్పడు అని కొంతమంది ఒకవేళ విసుక్కోవచ్చు. అంటే ఇష్టమైన ప్రసంగాలు చేయాలని ఆశపడతారు. దేవునికి ఇప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టేవాడుగా ఉండాలా సేవకుడు? మనుషులను సంతోషపెట్టేవాడుగా ఉండాలా? దేవుణ్ణి సంతోషపెట్టేవాడుగా ఉండాలి కదండి. అందుకనే పౌలు గారు అంటారు, నేను మనుషులను సంతోషపెట్టి చూచుచున్నానా, దేవుణ్ణి సంతోషపెట్టి చూచుచున్నానా? నేను దేవుణ్ణి సంతోషపెట్టేవాడుగా ఉండాలని అన్నాడు. కాబట్టే పౌలు గారి బోధలు చాలా కరాఖండితంగా ఉంటాయండి. ఒక చోటన పౌలు ఖండితంగానే మాట్లాడతాడు. కొంచెం భాష కూడా చాలా కఠినంగానే ఉంటుంది. చూడండి, పత్రికలు మనకు కనబడుతూ ఉంటుంది కొన్నిసార్లు, కొన్ని పర్యాయాలు కొంచెం కఠినంగా మాట్లాడతాడు పౌలు గారు కూడా. కాబట్టి దైవజనుడు ఎప్పుడైనా ఒకరు గద్దించినప్పుడు ఆ గద్దింపును ప్రేమగా స్వీకరించాలి తప్ప ఎప్పుడు కూడా దైవజనుడు ఎలా అన్నాడు, నా గురించి మాట్లాడాడు అనుకోవడం కానీ, ఊహించుకోవడం కానీ, తలంచుకోవడం కానీ, ఏమన్నా అలాంటి పొరపాట్లు తెచ్చుకోవడం కానీ లేకుండా, దైవజనుడు చెప్పిన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన ఎవరైనా బయట ఏ సేవకులైనా వాక్యం ద్వారా మనం గద్దిస్తున్నప్పుడు మనం విసిగిపోకూడదని వాక్యం చెప్తుంది. చూడండి, ఎవరు గద్దిస్తారండి అసలు అంటే సామెతలు 3:12 సామెతలు 3:12 తండ్రి తనకు ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. చూడండి, ఆయన గద్దింపుకు విసగవద్దు. నెంబర్ 1 ఇంతకుముందు చదివించిన రెఫరెన్స్. ఇప్పుడు ఎవరిని దేవుడు గద్దిస్తాడంటే, తండ్రి తనకు ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా. నేను ఎప్పుడు నా పిల్లల్ని గద్దిస్తూనే ఉంటాను. అది తిండి, ఇది తిండి, అది సర్దండి, ఇది సర్దండి, మీరు ఆడపిల్లలు, మీరు పనులు నేర్చుకోవాలి, అట్లా సోమరిపోతులుగా ఉండకూడదు, మీరు అడిగితే తల్లి తీసుకొస్తాం కదా, మీ మంచినీళ్ళు మీరు తెచ్చుకోవాలి. అన్ని విషయాల్లో నేను వాళ్ళని పరిశీలన చేస్తాను, గద్దిస్తాను, హెచ్చరిస్తాను. ఎందుకని? వాళ్ళంటే నాకు ఇష్టం కాబట్టి. ఒకవేళ అలా అనుకోవచ్చు, మా అమ్మ ఇప్పుడు గారాభంగా చూస్తుంది, మా నాన్నమ్మ ఇప్పుడు గారాభంగా చూస్తుంది, దెబ్బైనవదో, మా నాన్న ఇప్పుడు తిడతా ఉంటాడు, కొడతా ఉంటాడు, కోపంతో ఉంటాడు అని ఒకవేళ ఇసుకుపోతున్నారేమో నా పిల్లలు వాళ్ళ హృదయంలో. ఇసుకుపోతలేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి గమనించాలి, తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని ఏం చేస్తాడంటండి? గద్దిస్తాడండి. అబ్రహామును గద్దించాడు దేవుడు. ఎక్కడ చెప్పండి? హాగరుని చేసుకున్న తర్వాత ఆదికాండం ఇంచుమించు 17లో అనుకుంటా, అబ్రహమా నా సన్నిధిలో నీవు నిందారహితుడుగా ఉండాలి. దేవుడు గద్దించాడా లేదండి? ఇంకెప్పుడు తప్పు చేయలా. అబ్రహామా నా సన్నిధిలో నిందారహితుడుగా ఉన్న గద్దించాడు, గద్దింపుకు లోబడ్డాడండి అబ్రహాము. అందుకని ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏంటంటే అబ్రహాము దేవుని గద్దింపుకు లోబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అబ్రహాము ప్రార్థన అంగీకరించబడింది కారణం ఏంటంటే అబ్రహాము దేవుని గద్దింపుకు లోబడ్డాడు. గద్దింపుకు లోబడిన వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారండి. గద్దింపుకు లోబడిన వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. మొర్దెకై గద్దించాడండి ఎస్తేర్ని. ఎస్తేర్ లోబడింది లేదు, వెంటనే ఉపవాసుని ప్రార్థన చేసింది, రాజు దగ్గరికి వెళ్ళడానికి తెగించింది. ఏదో నీవు మౌనంగా ఉంటే వేరొక దిక్కు నుంచి సహాయం వస్తుంది యూదులకి అని చెప్పినప్పుడు ఆమె వెంటనే స్పందించింది ఎస్తేర్.
ఈరోజు చాలామంది ఇదిగో తండ్రి మొర్దెకై తండ్రి ఎస్తేర్ని పెంచాడండి. హదస్స అనే పేరు కలిగినటువంటి ఆమెని మొర్దెకై పెంచి పెద్ద చేసిన తర్వాత ఆమె అంతఃపురంలోనికి వెళ్ళిన తర్వాత కూడా తండ్రిలాగానే మాట్లాడుతున్నాడు. మరి అంతే. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారని, లేకపోతే అమెరికాకి వెళ్ళిపోయారని, లేకపోతే పెద్ద పెద్ద ఇంజనీర్లు అయిపోయారని, లేకపోతే పెద్ద పెద్ద ఇండస్ట్రీలో పెద్ద పేర్లు తెచ్చుకున్నారని తల్లిదండ్రులు చేతులు కట్టుకుని గౌరవిస్తారండి పిల్లల దగ్గర. యారా అనే అంటారు, పిల్లోడనే అంటారు. పిల్లలు ఎంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినా. ఇప్పుడు తండ్రి మొద్దుకే కూడా ఎస్తేరు పట్ల నా కూతురు, నేను పెంచాను నా బిడ్డని, ఆ రీతిగానే మాట్లాడుతున్నాడు. మహారాణి అమ్మ ఇప్పుడు ఆమె తలుచుకుంటే నా తల ఎగిరిపోయేలా చేస్తుంది అని భయం లేదు అక్కడ. ఎందుకు భయపడాలి? పిల్లలు తల్లిదండ్రులకు భయపడాలి, కానీ తల్లిదండ్రులు పిల్లలకు భయపడటం ఏంటంటే? అంతేనా? ఈరోజు చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు భయపడుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎక్కడ మాట అంటే ఎక్కడ ఇంట్లోంచి పారిపోతాడని, ఎక్కడ మాట అంటే అన్నం తింటూ మానేస్తాడని. ఈ అయ్యగారు కూడా అలిగేసి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. ఎంత ఉన్నాడు మరి. దేవునికి స్తోత్రం కలిగినగా. చూడండి, సామెతల గ్రంథం 13:1 రాయబడిన మాట ఏంటంటే, సామెతల గ్రంథం 13:1, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. అది మనం గద్దింపుకు లోబడితే జ్ఞానం కలిగిన వాళ్ళం అవుతాం. మన గద్దింపుకు లోబడకపోతే అపహాసకులు అవుతాం అంటండి. కాబట్టి ఎవరు గద్దించినా, పెద్దవాళ్ళ సేవకుడా ఏమండి, ఎవరు గద్దించిన గద్దింపుకు మనం విసిగిపోకూడదు. నెంబర్ 1 ప్రార్థన చేతులు విసిగిపోకూడదు. నెంబర్ 2 మేలు చేతులు విసిగిపోకూడదు. నెంబర్ 3 ఆయన గద్దింపుకు అనగా దేవుడు మనల్ని గద్దించినప్పుడు మనం విసుగకూడదు. ఆయన గద్దింపుకు మనం లోబడితే మనం ఆశీర్వదించబడతాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసి తదుపరి మీకు సమయాన్ని ఇస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. కొద్ది నిమిషాలు తండ్రి, ఈరోజు నీ వాక్యము ద్వారా శ్రేష్టమైన సంగతులు మేము ధ్యానించాం. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన ఉపమానాలు, అనేకమైన ఆయా సంఘటనలు, సందర్భాలు మీరు మా కొరకు పొందుపరిచారు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందులో మీకు బుద్ధి కలగడానికే ఈ సంగతులు రాయబడ్డాయని పౌలు గారు చెప్తున్నారు 1 కొరింథీ 10వ అధ్యాయంలో. నిజమే తండ్రి, ఈ రోజున ఎంతమంది ఈ మాటలు వింటున్నటువంటి వారిలో ఒకవేళ 2024లో ప్రార్థించి అలసిపోయి విసిగిపోయి అయ్యా ఒకవేళ విడిచిపెట్టేశారేమో, అది అడగటం మానేశారేమో, ఆ సమస్యను బట్టి లేదా ఆ అక్కరను బట్టి, ఆ కొరతను బట్టి, ఆ ఆశను బట్టి ఏదైతే అడిగి అయ్యా నీ దగ్గర సమాధానం పొందుకోలేక దాన్ని విడిచిపెట్టేశారో, ఈ 2025లో కూడా మేము విసిగిపోకుండా దానిని అయ్యా గోజాడే వరకు ఉండడానికి సహాయం చేయండి. ఆ తల్లి ఏ విధంగా గోజాడిందో ఆ విధంగా గోజాడే కృప మాకు దయచేయండి. ఏ విధంగా ఆ స్నేహితుడు సిగ్గుమాలిన ముఖంతో మాటిమాటికి అయ్యా ఆహారం దయచే, ఆహారం పెట్టమని ఏ రీతిగా అడిగాడో ఆ రీతిగా తండ్రి నీ సన్నిధిలో దివారాత్రులు మేము మొరపెట్టుచుండగా నువ్వు న్యాయం తీర్చే దేవుడు అని ఈరోజు మీరు మాట్లాడారు ప్రభా. అయ్యా నిజమే, ఈ రోజున అనేక మంది విసిగిపోతున్నారు. అనేక మంది తండ్రి దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారు. అడిగింది దేవుడు ఇవ్వలేదని, దేవుడు కరుణించలేదని, దేవుడు దర్శించలేదని చాలామంది ఈ రోజున కోపానికి గురై అయ్యా నీ గద్దింపుకి లోబడక అయ్యా అపహాసకులుగా మిగిలిపోతున్నటువంటి వారు లేకపోలేదు. అయ్యా క్షమించండి. ఈ రోజున 3 సంగతులు మీరు మా ముందు ఉంచారు. 1 ప్రార్థించట్లో విసిగిపోకూడదని, 2 మేలు చేట్లో విసిగిపోకూడదని, 3 అయ్యా నీ గద్దింపుకు మేము విసకూడదని. ఈ రోజున ఏ స్థితిలో మేము ఉన్నాం మమ్మల్ని పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయండి. ఈ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచండి. ఈ వాక్యం అనే నీటి ద్వారా మేము ఉదక స్నానం చేయబడి పరిశుద్ధపరచబడడానికి సహాయం చేయమని, ఈ మాటలు విన్న స్థానిక బిడ్డలను యూట్యూబ్ ద్వారా వీక్షించిన వారిని ప్రతి వారిని కూడా ఈ వాక్యము చేత బలపరచమని, దీవించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.